నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు సమాజం సిగ్గుపడే విధంగా అంటే జర్నలిజం మీద కూడా దాడి అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్క అంశం మీద మీడియాని పూతంగా చూపిస్తూ రకరకాలుగా దాడులకైతే పాల్పడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక రకమైనటువంటి ఒక అపోహలో బతికేస్తూ ఉంది. ఇంకా అధికారంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఈరోజు మహా టీవీ మీద అయితే దాడి చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏదైతే నిజాల్ని బయటపెట్టే కార్యక్రమంలో ఈరోజు మహా టీవీ ఒక బృహత్తర కార్యం చేపడితే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ మహా టీవీ ఛానల్ మీద వంశీ గారి మీద దాడి చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి చాలామంది నాయకులు వచ్చి ఇక్కడ అలజడి సృష్టించారు. కార్లు ధ్వంసాలు చేశారు, అదేవిధంగా అద్దాలని ధ్వంసం చేశారు, ఆఫీస్ మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి అంశాలు మనం చూసాం. సో మనతో పాటు వంశీ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం నిజంగా అసలు ఏంటి ఇటువంటి దాడికి పాటుపడడానికి గల కీలక కారణం ఏంటనేది ఆయన మాటలో తెలుసుకుని ప్రయత్నం. అన్నగారు, ఏదేమైనా సంఘీభావంగా మా యూటీవీ ఛానల్ కూడా మీ తరపున ఉంటుంది. యూటీవీ యాజమాన్యానికి, మీకు జర్నలిస్టులు మిత్రులందరికీ కూడా నాకు మద్దతుగా వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నిజంగా చూసుకుంటే ఇటువంటి దాడి చేయడానికి మీరు పెట్టిన థంబ్నెయిల్స్ కారణమని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు బయట. అంటే ఏం జరిగింది అసలు? అంటే సిట్టు విచారణ జరుగుతూ ఉంది. సిట్టు విచారణ దేని మీద జరుగుతూ ఉంది? ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏం జరిగిద్ది? ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళ వాయిస్ని వింటారు. విని వాటికి సంబంధించినటువంటి అంశాల ఆధారంగా వాళ్ళ రాజకీయపరమైనటువంటి చర్యలు ఉంటాయి. దానికి రిలేటెడ్గా ఆర్థికపరమైనటువంటి చర్యలు వస్తూ ఉన్నాయి. అట్లాగే సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని చర్యలు జరిగినాయని చెప్పి వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ జరిగినాయి వస్తున్నప్పుడు మీడియాగా సిట్టు విచారణ జరుగుతుంది. సిట్టు విచారణకి అధికారులను పిలుస్తున్నారు, అట్లాగే పొలిటీషియన్స్ని పిలుస్తున్నారు, మీడియా చైర్మన్స్ని పిలుస్తున్నారు. ఇట్లా ఎంతమంది విచారణకు పిలుస్తున్నప్పుడు మీడియా ఏం చేయాలి? విచారణ జరుగుతున్నటువంటి అంశాలని ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత తీసుకొని ప్రజలకు తెలియజేస్తున్నాం. దాని విషయంలో మరి ఆ వార్తను ప్రసారం చేయటం తప్పు అంటే ఎట్లా? నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఒకటే అంశం అడుగుతున్నా. ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే లేదా జరగపోయి ఉంటే దానిపైన వాళ్ళు రెస్పాండ్ కావాలి. మీ సమాజానికి సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి, తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. అది నేను చెప్పకపోతే మౌనం అర్ధాంగీకారం అయిద్దా అని అడుగుతున్నా. ఆయన మౌనంగా ఉంటే ఏంటి? అది చేశారనా, చెయ్యలేదనా అనేది నా ప్రశ్న. దాన్ని తప్పుగా భావిస్తే ఎట్లా? దాని విషయంలో దాన్ని అంత సీరియస్గా దాన్ని టేకప్ చేసి చెప్పొచ్చు. యాజ్ ఎ మీడియా ఏంటంటే మీరు వేసిన వార్త మాకు ఖండం ఉంది, దాని మీద మా అభ్యంతరం ఉందని చెప్పొచ్చు. మీరు వచ్చిన తమ్మునీల మీద అభ్యంతరం ఉందని చెప్పొచ్చు. తప్పే ఉంది. అది దాన్ని విస్మరించి ఈ రకంగా వచ్చి దాడి చేసి, ఈ రకంగా విధ్వంసం చేసి, చంపేటువంటి ప్రయత్నం చేసి, జర్నలిస్టులని చంపేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది మాత్రం అత్యంత హేయమైనటువంటి చర్య. ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కోరుకోవాల్సినటువంటి పార్టీ, అలాంటి పార్టీనే ఇలాంటి చర్యలు చేస్తుందనంటే ఆ పార్టీ ఎంత నైతికంగా దెబ్బతిందంటూ అనుకుంటుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి నా అభిప్రాయం. సరే, మీరు నిజంగా అబ్యూజ్డ్గా పెట్టారు అనుకుందాం, కానీ ఇప్పుడు బయట నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి పేపర్స్ ఉన్నాయి, మీలాగానే వాళ్ళు కూడా నేను అబ్యూజ్డ్గా నేను పెట్టారు అనేటువంటి దాన్ని కూడా నేను అంగీకరించట్లేదు బ్రదర్. నేనేమంటానంటే ఏం పెడతాము? ఫోన్ ట్యాపింగ్లో విన్నారా? ఫోన్ ట్యాప్ చేసింది వినటానికి కదా, వినకుండా ఏమన్నా దాన్ని ఏమైనా సీక్రెట్గా పెడతారా? ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఇప్పుడు బిఎల్ సంతోష్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఫోన్ ట్యాప్ చేసి ఆడియోలన్నీ బయట పెట్టారు కదా. మరి ఎట్లా వచ్చినాయి ఆడియోలు? వింటేనే కదా. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎట్లా ట్యాప్ చేశారు? వింటేనే కదా. మరి చాలామంది ఫోన్లు మా ట్యాప్లు జరిగినాయి, మా ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. వింటేనే కదా. మరి ఇవన్నీ ఎట్లా జరిగినాయి? ఎట్లా వచ్చినాయి బయటికి? ఎవరి వాయిస్లు ఎందుకు వస్తాయి? నా వాయిస్, నా ఫోన్, నా ఇష్టం. సరే, మగవాళ్ళ ఫోన్లు అంటే ఓకే, ఆడవాళ్ళ ఫోన్లు కూడా చేశారని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి, పార్టీల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నారు కదా. మరి ఇంత పెద్ద ఆరోపణ వస్తుంటే మాట్లాడకపోతే మౌనంగా ఉంటే ఏంటి అర్థం? అంటే ఆ మౌనం ఏంటి అని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అది నేను అడుగుతుంది ఏంటంటే, సమాజాన్ని నేను అడుగుతుంది ఏంటంటే, రైట్ ఆర్ రాంగ్, నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. లేదా నాకు సంబంధించిన తప్పు ఉంటే ప్రశ్నించండి. అంతేగాని మీకు కావాల్సిన ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంతేగాని దాడి చేయటం ఏంటండి? మహిళా జర్నలిస్టుల మీద దాడి చేయటం ఏంటండి? పట్టుకొని కొట్టడం ఏంటండి? అద్దాలు బాగొట్టడం, కార్లు బాగొట్టడం, సిస్టమ్స్ బాగొట్టడం, కంప్యూటర్లు బాగొట్టడం ఏంటి? మా వాళ్ళు నిజంగా మా సిబ్బంది ధైర్యంగా నిలబడి వాళ్ళ లోపలికి రాకుండా నియంత్రించి వాళ్ళని బయట అక్కడ ఆపబట్టి సరిపోయింది. అదే వాళ్ళు లోపలికి వచ్చి ఇంకా పైకి కనుక వచ్చేసినట్టయితే మొత్తం ఏం జరిగేది? ఎంతమంది ప్రాణాలు పోయాయి? ఎంత విధ్వంసం జరిగేది? ఎన్ని ప్రాణాలు పోయాయి? ఆ ప్రాణాలన్నిటికీ ఎవరు బాధ్యులు అవుతారు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది మీడియా, ఇది నా ఒక్కరిదో, మీ ఒక్కరిదో, లేకపోతే అందరిదో, ఇది అందరిది. సమాజంలో ప్రతి ఒక్కరూ దీని మీద వాళ్ళు ఖండం చేయాల్సిందే.
దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ చర్యలను తప్పుబట్టినప్పుడే ఆ పార్టీ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఇప్పుడు సంబంధించి అందరూ కూడా మీకు సంఘీభావం తెలపడానికి వచ్చారు. సో నిజంగానే ఇప్పుడు మీరు కూడా ఒక మాట అన్నారు, నేను నిజంగా తప్పు చేస్తుంటే క్షమాపణ చెప్పడానికి రెడీ అని. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే క్షమాపణ మీరు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు దీనిపైన వాళ్ళు క్షమాపణ కోరాల్సిందే. ఇది మహాన్యూస్ ఒక్కదాన్నే కాదు ఆ క్షమాపణ, మీడియా సమాజాన్ని మొత్తాన్ని కోరాలి. ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళందరికీ క్షమాపణ కోరాలి. ఇది కనుక కోరకపోతే ఇది వాళ్ళు ఇదేటువంటి తప్పులు మేము చేస్తాము, సమాజాన్ని భయపెడతాము, మీడియాని భయపెడతాము అని చెప్పటం వాళ్ళ ఒక ఉద్దేశం అయి ఉంటుంది అనేది నాకు అనిపిస్తున్నటువంటి భావన. థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికి కూడా మీకు సంఘీభావం తెలపడానికి మేమందరం రెడీగా ఉన్నాం కాబట్టి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. బట్ మీకు ఎప్పటికీ తోడుగా ఉంటామన్నా. ఇదే కదా, ఎవరికి ఏది జరిగినా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. రైట్. సో మొత్తానికైతే వంశీ గారు ఈ జరిగినటువంటి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో తప్పకుండా బేషరతుగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. నేను తప్పు చేస్తుంటే నేనే క్షమాపణ చెప్తానంటూ కూడా ఆయన డైరెక్ట్గా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.